గారి ఆదేశానుసారము మా సిసిఎస్ సిఐ గారు జితేందర్ రెడ్డి మరియు నెల్లూరు జిల్లా దుత్తలేరు మండల పరిధిలోని బ్రహ్మేశ్వర సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన మినీ వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 2 మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని పలు ప్రాంతాల్లో పలు స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు చేశారు. బస్సుల ఫిట్నెస్ ఎలా ఉంది, సరైన పత్రాలు ఉన్నాయా లేదా అనే కోణంలో ఆరా తీశారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల బస్సులు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులను తీసుకువెళ్లే వాహనాలు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ గా ఉండాలని సూచించారు. చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శ్రీ చైతన్య ఒక కాలేజీ బస్సు స్కూల్ బస్సు మాత్రం పట్టుకోవడం జరిగింది. దాంట్లో మితిమీరిన అంటే ఎంతమంది వెళ్ళాల్సిన సీటింగ్ కెపాసిటీ కంటే అదనంగా తీసుకెళ్లడం వలన ఈ యొక్క బండికి కేసు రాయడం జరిగింది. వీళ్ళకు చట్టపరంగా చర్య తీసుకోవడం ఉంటుంది. అందరూ అన్ని పాఠశాల మేనేజ్మెంట్ తెలియజేయడం ఏంటంటే పిల్లలను ఎక్కువ మందిని ఎక్కించుకోకుండా అటెండెంట్తో ఉండి సురక్షితంగా వాళ్ళను పాఠశాల నుండి ఇంటికి, ఇంటి నుంచి పాఠశాలకు తీసుకెళ్లాలని వీళ్ళందరికీ స్కూల్ యాజమాన్యాలందరికీ కోరుతాం. మొత్తం 81 బండ్లు ఉన్నాయి. నెల్లూరు జిల్లా